హలో చాక్లెట్ గనాష్ తో బ్రౌనీ ఎలా చేస్తామో చూద్దాము. దీనికి బటర్ అవసరం లేదు, విపింగ్ క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఉంటే చాలు. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. అది రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఎగ్స్. ఇన్ కేస్ మీకు ఎగ్స్ ఫ్రిడ్జ్ లో ఉంది అనుకుంటే దాన్ని తీసి బయట ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి తర్వాత యూస్ చేసుకోవచ్చు. నేను 100 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. ఎగ్ లో కొంచెం కొంచెం వేసి విస్కర్ తో బాగా బీట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ లో చెప్తున్నాను, అంటే మన దగ్గర ఉన్న వాటితోనే ఎలా చేసుకోవచ్చు అని. అదే మీరు బిజినెస్ పర్పస్ మీద చేయాలి అనుకుంటే అది ఇంకొక మెథడ్ లో ఉంటుంది, అది వేరే వీడియోలో చెప్తాను. జస్ట్ ఇది ఇంట్లో చేసుకోవడానికి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేసి ఇవ్వడానికి చాలా బాగుంటుంది బ్రౌనీ. ఫైనల్ గా మొత్తం షుగర్ వేసి బాగా విస్కర్ తో బీట్ చేసుకోవాలి, షుగర్ కరిగేలాగా. నెక్స్ట్ చాక్లెట్ గనాష్ వేసుకోవాలి. ఈ చాక్లెట్ గనాష్ ని 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్, 100 గ్రామ్స్ విపింగ్ క్రీమ్ కానీ లేదా ఫ్రెష్ క్రీమ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. అంటే 1:1 రేషియో తీసుకోవాలి. 100 గ్రామ్స్ విపింగ్ క్రీమ్ తీసుకుంటే 100 గ్రామ్స్ చాక్లెట్ తీసుకోవాలి. అట్లా తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకొని ఆ మిక్స్ ని దీంట్లో వేసుకోవాలి. దీనికి బటర్ అవసరం లేదు. మీ దగ్గర కానీ బటర్ ఉంటే ఒక 50 గ్రామ్స్ బటర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. విస్కర్ తో బాగా బీట్ చేసుకోవాలి. ఆ ఎగ్ మిక్స్ చాక్లెట్ గనాష్ తో బాగా కలిసేలాగా బాగా మిక్స్ అయ్యాక 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్షియల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే కోకో పౌడర్ వేయలేదు, కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ లో చెప్తున్నాను కాబట్టి దీనికి కోకో పౌడర్ అవసరం లేదు. జస్ట్ మనం దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎగ్స్, షుగర్, డార్క్ చాక్లెట్, విపింగ్ క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ, మైదా, 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్షియల్, ఇవే మనం వాడుతున్నాం. ఇప్పుడు నేను 80 గ్రామ్స్ మైదా తీసుకుంటున్నాను. కప్పు మెజర్మెంట్స్ లో అయితే 1/2. బేకింగ్ పౌడర్ 2 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా 2 గ్రామ్స్ తీసుకోండి. ఈ ఫ్లోర్ ని ఈ బ్యాటర్ లో వేసుకుంటున్నాను. అలా వేసుకున్నాక ఒకే డైరెక్షన్ లో మీరు స్పాచులా తీసుకున్నా లేదా విక్సర్ తీసుకున్నా, స్పూన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కంటిన్యూగా ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేయాలి. ఎలా పడితే అలా మిక్స్ చేస్తే కేక్ అనేది ఫెయిల్ అవుతుంది. నేను ఒకప్పుడు అలాగే చేసేదాన్ని. తర్వాత నేను కంటిన్యూస్ గా ఒకే డైరెక్షన్ లో చేయడం ద్వారా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. సో మీరు అలాగే చేయండి. మనం ఎంత బాగా కేక్ బ్యాటర్ అనేది మిక్స్ చేస్తామో మనకు అంత బాగా కేక్ అనేది సాఫ్ట్ గా వస్తుంది. నేను స్క్వేర్ టిన్ లో బటర్ షీట్ వేసి తీసుకున్నాను. మీ దగ్గర బటర్ షీట్ లేకపోతే కొంచెం ఆయిల్ వేసి ఆ టిన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఆ టిన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్రౌనీ బ్యాటర్ ని ఈ టిన్ లోకి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ టిన్ ని బాగా ట్యాప్ చేయాలి. అప్పుడు ఏదన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే రిలీజ్ అవుతుంది. టిన్ లో బ్యాటర్ వేసాక టిన్ అంతా బ్యాటర్ ని బాగా సెట్ చేసి చాకో చిప్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, కాజు కానీ మీకు ఏది కావాలంటే అది గార్నిష్ కి వేసుకోవచ్చు. నేనైతే ఇది రీసెంట్ గా హోమ్ మేడ్ గా చేసిన చాకో డాట్స్ దీంట్లో వేస్తున్నాను. మనం అప్పుడప్పుడు హోమ్ మేడ్ గా చేసి ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఇంట్లో కావాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. నేను ఓవెన్ లో చేస్తున్నాను. 180 డిగ్రీ సెల్సియస్ లో 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసి 180 డిగ్రీ సెల్సియస్ లో 25 మినిట్స్ బేక్ చేస్తున్నాను. అదే మీరు కుక్కర్ లో అయితే కుక్కర్ లో కొంచెం సాల్ట్ స్ప్రెడ్ చేసి ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసి 25 మినిట్స్ బేక్ చేసుకోండి. ఆఫ్టర్ 25 మినిట్స్ తర్వాత బ్రౌనీ సూపర్ గా రెడీ అయిపోయింది. బాగా కూల్ డౌన్ అయ్యాక దీన్ని కట్ చేస్తున్నాను. అసలు దీంట్లో స్టికీనెస్సే లేదు, నైఫ్ కూడా అంటుకోవట్లేదు, చాలా ఫ్రీగా కట్ అవుతుంది. మనం బటర్ యూస్ చేస్తే స్టికీనెస్ వస్తుంది. ఇప్పుడు మనం బటర్ యూస్ చేయలేదు కాబట్టి చాలా ఈజీగా కట్ అవుతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ బ్రౌనీ మనం ఇంట్లో చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనం నార్మల్ గా షాప్స్ లో తీసుకుని తినేవి ఫజ్జీ బ్రౌనీ, అవి చాలా హాట్ గా మాయిశ్చర్ గా ఉంటుంది. అవి ఎలా చేయాలో ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.